హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇక మార్నింగ్ టిఫిన్‌కి గాను పూరి వేస్తున్నాననమాట. పూరి ఎప్పుడు చేసినా పిండైతే ఇలా కలిపేస్తాను. ఇదిగోండి గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్, వాటర్‌ని యాడ్ చేసి ఈ విధంగా కలిపేస్తున్నాను. పూరి పిండి ఎప్పుడు కలుపుకున్నా గానీ చపాతీ పిండిలాగా బాగా టైట్‌గా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగానే కలుపుకుంటే మంచిది. బాగా వస్తాయి పూరీలు. ఇందులో కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసి పైన మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇక ఇందులోకైతే బంగాళదుంప కుర్మా అయితే కర్రీ చేస్తున్నానన్నమాట. ఈ వ్లాగ్ ఛానల్‌లో వీడియోలు అప్లోడ్ చేసి చాలా రోజులే అయ్యింది. మొన్న నేను సంక్రాంతికి ఒక వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత ఇంక వీడియోలు అప్లోడ్ చేయలేదనమాట. ఎందుకంటే నా వీడియోలన్నీ యాప్‌లో డిలీట్ అయిపోయినాయి అనమాట. మన క్లిప్పింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా బ్లర్ అయిపోయిందనమాట. అసలు క్లిప్పింగ్స్‌లో మన ఇమేజ్‌లు ఏం కనిపించడం లేదు. అంటే నేను ఒక 5 వీడియోల వరకు ఎడిటింగ్ చేసి యాప్‌లో పెట్టుకున్నాననమాట. అది ఏ యాపో కాదు. ఇది మనకి యూట్యూబ్ ఇచ్చింది కదా! యూట్యూబ్ క్రియేషన్ అని అందులో చేశాననమాట వీడియోలైతే. అందులో నేను ఎప్పుడు కూడా వీడియోలు చేసి ఎడిటింగ్ కూడా చేసేసుకుని అలా ఆ యాప్‌లోనే ఉంచుతాను. తర్వాత వాయిస్ ఇచ్చి ఒక్కోటి బయటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే ఈసారి ఏమైందంటే ఇక ఫోన్‌లో కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయి క్లీనప్ అడుగుతుందనమాట ఫోన్ అయితే. మనం యాప్‌లోంచి వీడియోని డౌన్లోడ్ చేద్దామన్నా బయటికి అది ఇంకా ఫోన్‌లోకి అవ్వడం లేదనమాట. ఆ విధంగా స్టక్ అయిపోయి ఇంకా ఆ యాప్ కూడా సహకరించలేదనమాట. యాప్‌లో ఇమేజ్‌లన్నీ పోవడము అలా నా వీడియోలన్నీ మిస్ అయిపోయినాయి. ఒక 5, 6 వీడియోల వరకు ఉంటాయి. మంచి వీడియోలన్నమాట. మంచిగా షూట్ చేశాను. మొన్న మేము ఊరెళ్ళినయి అలాగే సంక్రాంతి వీడియోలు ఆల్రెడీ పెట్టినా గానీ, ఆ తర్వాత ఇంటికొచ్చాక నేను మా పిల్లలకి బర్త్‌డే గాను బయట ట్రెండ్స్‌కి, షాపింగ్‌కి గట్టా వెళ్ళాననమాట. ఆ వీడియోలన్నీ కూడా మంచిగా షూట్ చేశాను. ఇంట్లో రెసిపీస్ చాలా ఉండేవి. అవన్నీ కూడా నేను షూట్ చేసి బాగా ఎడిటింగ్ చేసి యాప్‌లోనే ఉంచాననమాట. మనకి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడమే ఒకటే లాస్ట్ ఇంకా. ఇంకా మనం అప్లోడ్ చేయడానికి కూడా ఇంకా వాయిస్ ఇవ్వడానికి కూడా వేస్ట్ కదా! మొత్తం అన్నీ బ్లర్ అయిపోయినాయి అనమాట. ఇమేజ్‌లన్నీ పోయినాయి ఇంకా. మనకి ఏమీ కనిపించడం లేదు. అంతా రెడ్‌గా కనిపిస్తుందన్నమాట. రెడ్ స్క్రీన్ అంతా రెడ్ వచ్చేసిందనమాట వీడియోలన్నీ కూడా. ఇంకా వీడియోలన్నీ కూడా డిలీట్ చేయవలసిందే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదింకా. ఎందుకంటే ఇంకా బ్లర్ అయిపోయింది కదా! ఆ యాప్ ఇంకా మనకి కావాల్సిన ఇమేజ్ ఫుటేజ్‌నంతా రెడ్ స్క్రీన్ చేసేసింది కదా! అందుకోసం వీడియోలన్నీ పోయినాయి అనమాట. అలాగే మనం వీడియో అప్లోడ్ చేయకుండా వాటికి సంబంధించిన ఇమేజ్‌లు, వీడియోలు మనకి గ్యాలరీలో ఉంటాయి కదా! అవైతే డిలీట్ చేయకూడదండి. ఆ పొరపాటునైతే ఎవ్వరూ చేయొద్దు. వీడియోని అప్లోడ్ చేసిన తర్వాతే గ్యాలరీలో ఇమేజ్‌లని, వీడియో క్లిప్పింగ్స్‌ని డిలీట్ చేసుకోవాలి. నేనైతే ఇదే తెలుసుకున్నాను. అనవసరంగా నేను యాప్‌ని నమ్ముకుని ఈ గ్యాలరీలో క్లిప్పింగ్స్ అన్నీ డిలీట్ చేయడం వల్ల మళ్ళీ ఆ క్లిప్పింగ్స్ ఉంటే నేను మళ్ళీ వీడియోని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకునేదాన్ని. నేను యాప్‌లో ఉంది కదా అని గ్యాలరీలో డిలీట్ చేయడం వల్ల ఇంకా నాకు అటు ఇటు కూడా పోయినాయి వీడియోలైతే. పూరికి పిండి ఎలా కలుపుకున్నా గానీ పూరి చేసే విధానము అలాగే దీన్ని ఫ్రై చేసే విధానంలోనే పూరి బాగా పొంగుతుందండి. పూరి వేసినప్పుడు మనం ఇలా ఒక గరిటె సహాయంతో ఇలా ఒత్తితేనే అది పొంగుతుందన్నమాట. అలాగే ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి. అలాగే బాగా పొగలొచ్చేసే రకంగా ఉంటే ఆయిలు మీడియంలో పెట్టుకోవాలన్నమాట. అలా మీడియం, హై ఫ్లేమ్‌లోనే మనం చక్కగా పూరీలు వేసేసుకోవచ్చు. పిండిలో ఏవేమి కలుపుతున్నాం అన్నది ముఖ్యం కాదు. పిండి ఎలా కలుపుతున్నాం అన్నదే ముఖ్యం. పిండి బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. పూరీలకైతే, చపాతీలకైతే బాగా గట్టిగా కలిపేసుకుంటాం కదా! పూరీలకి కొంచెం మెత్తగా కలుపుకోవాలి. నేను చూసారు కదా! పిండిలో ఎటువంటివి కూడా యాడ్ చేయలేదు నేను. హాట్ వాటర్ గాని అలాంటివి. కొంచెం సాల్ట్ వేసి చల్ల వాటర్ వేసేసి కలిపేస్తానన్నమాట పిండైతే. అయితే మనం పూరీలు చేసేటప్పుడు కూడా కర్రని గట్టిగా నొక్కిపెట్టి ఫ్రెష్ చేయడం వల్ల కూడా అప్పడంలాగా వచ్చేస్తాయి కానీ పొంగవన్నమాట. మనం పూరీల కర్రతోటి పూరీలు చేస్తున్నప్పుడు చాలా సుతిమెత్తంగా ఇలా జరిపినట్టుగా స్ప్రెడ్ చేయాలి అంతే. అప్పుడు మనకి రౌండ్‌నెస్‌గా వస్తది. అదన్నమాట. ఇదిగోండి పూరీలైతే చాలా బాగా వచ్చినాయి కదా! అస్సలు ఆయిల్ పీల్చకుండా అసలే మంచిగా పొంగినాయి కదా! ఇదిగోండి ఈరోజైతే పూరీ టిఫిన్ అయితే పెట్టేసాను ఇంకా మా పిల్లలకైతే. ఇక ఫైనల్‌గా కర్రీ అయితే చేసేస్తున్నానండి. కర్రీకైతే ఇదిగోండి ఉల్లిపాయలు తరిగేసుకుని నేను ఈరోజైతే ఈ బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ చేస్తున్నాననమాట. ఆ కర్రీకి గాను ఇంకా వెజిటేబుల్స్ అయితే తరిగేస్తున్నాను. అయితే నేను ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తానంటే ఒకటి వీటా, రెండోది ఈ యూట్యూబ్ క్రియేషన్ అండి. ఈ 2 యాప్‌లని నేను వాడతానన్నమాట.
ఈ యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి. ఎందుకు ఈ 2 యాప్‌లు వాడుతున్నానంటే, ఇప్పుడు వేటా ఉందనుకోండి, ఆ యాప్ మనకి చాలా మంచిగా పనిచేస్తది. కానీ అందులో వీడియోలు మాత్రం ఎప్పుడు ఉంచకూడదండి. ఇవి ఉంచితే ఏమవుద్దంటే అలాగే మన క్లిప్పింగ్స్ అన్నీ మిస్సింగ్ చేసేస్తదనమాట ఆ యాప్ అయితే. ఆ యాప్‌లో ఏంటి మనకి బెనిఫిట్ ఏంటంటే, తొందరగా వీడియో క్లిప్పింగ్స్‌ని తీసేసుకుంటది. ఒక్క సెకన్‌లో తీసేసుకుంటది. అదే మిగతా యాప్‌లో అలా కాదు. కోడింగ్ అవుతది. తీసుకోవడానికి ఒక అరగంట, పావుగంట అలా కోడింగ్ చేసుకొని తీసుకుంటాయయ్యి. కానీ ఈ వేట అలా కాదు. ఇలా మనం ఎంత పెద్ద ఒక గంట క్లిప్పింగ్ అయినా సరే జస్ట్ ఇలా తీసేసుకుంటదనమాట. జస్ట్ సెకన్‌లో తీసేసుకుంటది. అందుకే వేటాలో నేను వీడియోలు తీసుకుని పెద్ద పెద్దయి బాగా ఎక్కువ టైంలో తీస్తాం కదా మనం వీడియోలు. ఆ వీడియోలని వేటాలోకి తీసుకుని ఫస్టు అందులో ఎడిటింగ్ చేసి బయటికి గ్యాలరీలోకి పంపించి అప్పుడు తక్కువ టైంకి వస్తది కదా ఆ వీడియో. ఆ వీడియోని అప్పుడు నేను ఈ మనకి వైటీ క్రియేషన్ ఉంది కదా! మనకి యూట్యూబ్ ఇచ్చిన యాప్ అందులోకి తెచ్చుకుంటాననమాట. యూట్యూబ్ ఇచ్చిన యాప్‌లో మనకి అన్నీ కూడా వాయిస్ ఓవర్ కూడా అన్నీ బాగా వస్తాయి. ఈ వేటాలో అలా రాదన్నమాట. కన్‌ఫ్యూషన్ కింద అయిపోతది వాయిస్ కూడా. అందుకే నేను వేటాలో వాయిస్ ఇవ్వను. ఎందుకు ఈ వేటాను వాడుతున్నానంటే ఇదే. ఒక గంట తీసిన క్లిప్పింగ్ కూడా దాంట్లో ఒక నిమిషం, ఒక్క సెకన్‌లో తీసుకుంటది కాబట్టే వాడతాను. షార్ట్ వీడియోలు ఎప్పుడు కూడా వేటాలోనే నేను ఎడిటింగ్ చేసేస్తాను. ఎందుకంటే తక్కువ టైం కదా షార్ట్ వీడియోకి. పెద్ద పెద్ద క్లిప్పింగ్స్‌ని ఒకేసారి తీసేసుకుంటదది. అదే యూట్యూబ్ క్రియేషన్ అనుకోండి, అలా కాదు. ఎక్కువ టైం తీసుకుని కోడింగ్ అయ్యి ఎప్పుడుకో అరగంట, గంట పడతది. అవే కోడింగ్‌లు అవుతాయా, మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఇంకో గంట అలా టైం సరిపోద్ది. అందుకోసం మీకు అర్థమైందా? నేను వేటాను మాత్రం క్లిప్పింగ్స్ ఎంత పెద్దయి ఉన్నా సరే తీసుకుని అందులో ఎడిటింగ్ చేయడం చాలా ఈజీ. కానీ అందులో వీడియోలు మాత్రం ఎప్పుడూ ఉంచకూడదు. ఉంచితే అన్ని క్లిప్పింగ్స్ పోగొడతదనమాట అది. కానీ ఈ యూట్యూబ్ ఇచ్చింది మంచి యాపు. ఈ రెండిట్లిని నేను వాడతాను. పెద్ద పెద్ద వీడియోలు ఇలా వ్లాగ్ వీడియోలు మనం 15 నిమిషాలు, 10 నిమిషాలు పెట్టే మాత్రం నేను ఈ యూట్యూబ్ క్రియేషనే వాడతాననమాట. అందులో మనకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి, ఎడిటింగ్ అన్నిట్లికి బాగా పనిచేస్తది ఆ యాప్ అయితే. ఇలా నేను ఎడిటింగ్‌కి 2 యాప్‌లు వాడతాను. కొన్ని వీడియోలు నేను ముందుగానే 2, 3 వీడియోలు దాచుకుంటాను. ఎడిటింగ్ చేసేసి. మనం వాయిస్ ఇచ్చేసి మన సబ్స్క్రైబర్స్‌తో చక్కగా మాట్లాడుతున్నట్టు ఉంటది. ఏదైనా మంచి విషయం చెప్దామనేసి ఆలోచించుకుని వాయిస్ ఇచ్చేస్తాననమాట అది. అలా నేను దాచుకున్న 6 వీడియోల వరకు పోయినాయన్నమాట. ఇదిగోండి నేనైతే పిల్లలకి క్యారేజీ పెట్టేసానండి. ఇక మా పిల్లోడైతే రెడీ అయిపోయాడు ఇంకా స్కూల్‌కైతే. ఉదయము ఎంత మంచుందంటే బయట అస్సల ఎన్ టైం అయితే ఇప్పుడు కరెక్ట్‌గా 8 అయిందండి. 8కి కూడా అసల చిన్న ఎండ కూడా లేదనమాట. చూడండి ఎలా మంచు పట్టేసుందో. ఇంక లాస్ట్ కదా! ఈ జనవరి ఎళ్ళిందంటే ఇంక అంతే. మనకి శీతాకాలం వెళ్ళిపోయినట్టే. మాకైతే పువ్వులు మస్తుగా కాస్తున్నాయండి. ఎండాకాలం ఇంకా బాగా కాస్తాయి అనుకుంటున్నాను నేను. మొగ్గలు బాగా విడుస్తాయి కదా ఎండ పడగానే. ఇదిగోండి పువ్వులైతే చాలా బాగా కాస్తున్నాయి. నేనైతే ఉల్లి ముక్కలు, అలాగే అరటిపండు తొక్కలు, నీళ్ళు నానబెట్టిన నీళ్ళు వేస్తున్నానని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. దానివల్ల మంచి ఫ్లవరింగ్ వస్తుందనేసి. నేనైతే ఎడిటింగ్‌కి 2 యాప్‌లు వాడుతున్నానని చెప్పాను కదా! వేటా యాప్ మాత్రం టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసమే వాడేది అని చెప్పాననమాట మీకైతే. నా వీడియోలు ఈ విధంగా పోయినాయి కాబట్టి మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేశాననుకోండి, మీకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్‌గా ఉంటది కదా అని చెప్పాననమాట. అలాగే వీడియోలన్నీ డిలీట్ అయిపోయాక నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. చాలా బాధేసింది. అన్ని వీడియోలు ఎంత కష్టపడి తీసి ఎడిటింగ్ చేసి అంత టైం కేటాయించి అలా వీడియోలు పోతే చాలా బాధగా ఉంటది కదా! ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణమైతే ఇదేనండి. నా వీడియోలన్నీ అలా పోయినాయనమాట. ఇక పై పనులన్నీ చేసేసుకుని గిన్నెలు అవి తోమేసుకుని ఇదిగోండి నేనైతే రేపటికి దోస పిండిని నానబెడుతున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటాను. రేషన్ బియ్యం అండి ఇయి. ఇందులో కొద్దిగా మెంతులు వేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. పైన చూడండి మనకి రేషన్ బియ్యంలో ఇయి ఉంటాయి కదా పెంకు పురుగులు, వాటిలి తొక్కలో ఏంటో ఎక్కువ వచ్చేస్తాయి. అందుకని ఓ 3 సార్లైనా శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచి వాటర్ వేసి నానబెట్టేస్తాను ఇంకా. ఇది సాయంత్రం ఇంకా గ్రైండర్‌కి వేసేస్తాను రేపటికి దోసలకన్నమాట. అటుకులైతే నేను రుబ్బేస్తాను. సాయంత్రం టీ తాగుతాం కదా ఆ టైంలో నానబెడతాను. గిన్నెలో పెట్టుకుని ఉంచుకుంటాను. ఇంకా మిషన్ దగ్గరికైతే వచ్చేసానండి. వంట పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా మిషన్ ఎక్కడానికి వచ్చాను. ఈ మిషన్ అయితే ఈ నా టైలరింగ్ ఛానల్‌లో ఈ డ్రెస్సులు కటింగు, స్టిచ్చింగ్ కూడా పెట్టానండి. మీకు ఆది డ్రెస్ తోటే కొలతలతోటి చాలా బాగుంటుంది. వీడియో అయితే మీకు యూజ్ అవుతుందండి తప్పకుండా. నా టైలరింగ్ ఛానల్ ఉమా ఫ్యాషన్
ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఉన్న పళంగా మీరు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే డ్రెస్ కుట్టేయగలుగుతారు. అంత ఈజీ మెథడ్ అనమాట. మీరు మీ ఆది డ్రెస్ ఉంటే సరిపోద్ది, దాని మీద వేసి ఎలా మెజర్మెంట్లు తీసి కట్ చేసి కుట్టుకోవచ్చో కూడా ఒకే వీడియోలో, స్టిచ్చింగు కటింగు కూడా ఒకే వీడియోలో పెట్టానండి. చక్కగా మీరు పూర్తిగా వీడియోని చూసారంటే డ్రెస్ను కుట్టుకోగలుగుతారు. ఈ ప్యాంట్లు ప్యాంట్ వీడియోలు కూడా పెట్టాను. ఇవి అయితే లైనింగ్లు అనమాట. ఇదండి ఆది డ్రెస్ అయితే. మీ ఆది డ్రెస్ కొలతలతో నీట్గా డ్రెస్ని స్టిచ్ వేసుకోవచ్చు. అంత మంచిగా కటింగ్లు అయితే పెట్టానండి, స్టిచ్చింగ్లు కూడా. నేనైతే ఎడిటింగ్కి యూట్యూబ్ కోసం ఏ యాప్లు వాడతానో మీకైతే తెలియజేస్తాను. అలాగే నా వీడియోలు పోవడానికి కారణం కూడా మీకు చెప్పాను. యూట్యూబ్ చేసే ఎవరికైనా చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే మంచిదే కదా అని షేర్ చేశానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లైక్ వల్లే మన వీడియోలో సజెషన్ చేయబడతాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.